హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అఖిల్ దాడి, సిఎండి శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం నీ రిప్లేస్మెంట్కి సర్జరీ అవసరమా, ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్య కాలంలో నీ రిప్లేస్మెంట్ గురించి చాలా వింటున్నాం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీలు కూడా చాలా ఎక్కువయ్యాయి. అసలు నీ రిప్లేస్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అక్కరవుతున్నాయి? లైఫ్ స్టైల్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇప్పుడు లైఫ్ స్టైల్తో దాదాపు సంబంధం లేకుండా, అలాగే వయసుతో సంబంధం లేకుండా చాలామంది చేయించుకుంటున్నారు. ఎస్పెషలీ మాకు 75 ఎబో నేను మళ్ళీ ఇప్పుడు బాగా యాక్టివ్ ఉండాలి, నేను అటు ఇటు తిరగాలి అనే ఈ మార్పు మన దేశంలో బాగా కనిపిస్తుంది. అండ్ అది సిటీ ఉన్నవాళ్ళు కాదు, యాక్చువల్లీ ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను తీర్థయాత్రలకు వెళ్ళాలనే దగ్గర నుంచి 80-85 ఏళ్ళ వాళ్ళు కూడా చేయించుకోవడం అనేది బాగా కామన్ అయిపోయింది. ఎవరికి అవసరం అనేది నీ రిప్లేస్మెంట్ అనేది ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులతోటి కనీసం కొన్ని 6 నెలల పైన నుంచి బాధపడుతున్న వాళ్ళు మినిమం అంటే అతి తక్కువ, జనరలీ మోకాళ్ళ నొప్పులతోటి 1 సంవత్సరం పైన నుంచి బాధపడేటోళ్ళకే మెయిన్గా. అండ్ ఆ బాధ ఎంత ఉండాలంటే ఒక 10 నిమిషాలు కూడా నుంచోలేకపోవటం. మగాళ్ళు జనరల్గా బఫే దగ్గర నుంచోగలుగుతున్నారండి 10 నిమిషాలు, లేదా ఆడవాళ్ళు 10-15 నిమిషాలు వంట దగ్గర నుంచోగలుగుతున్నారా, అలాగే వాళ్ళ పనులలో వాళ్ళు నుంచోగలుగుతున్నారా, అలాగే వాళ్ళు 1/2 కిలోమీటర్ కూడా నడవలేను అనే పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే ఎక్స్రేలో బాగా అరుగుదల ఉన్నప్పుడు ఈ నొప్పి 1/2 కిలోమీటర్ కూడా నడవనివ్వని నొప్పి ఒక ట్యాబ్లెట్ తోటి కానీ, ఒక నొప్పి ట్యాబ్లెట్ తోటి కానీ, ఒక గ్లూకోజమైన్ తోటి కానీ దేనితోటి తగ్గడం అంటే మీకు మార్పు కనిపించట్లేదు. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గింది, మళ్ళీ మరుసటి రోజు లేకపోతే 12 గంటల్లో తిరిగి వచ్చింది. సో ఈ బాధ అనేది ఇంత తీవ్ర స్థాయిలో ఉండి, ఎక్స్రేలో బాగా అరుగుదల ఉండి, అలాగే ఇది మిమ్మల్ని కనీసం ఒక 3-4 నెలల నుంచి బాధ పెడుతున్నప్పుడే సర్జరీ మనం చేయాలి, నీ రిప్లేస్మెంట్ చేయాలి. సో అన్నీ ఉండాలన్నమాట. బాధ ఉండాలి, చాలా కాలం నుంచి ఉండాలి, బాధ కొన్ని నెలలుగా ఉండాలి, అది మిమ్మల్ని నుంచోనివ్వకపోవటం, నడవనివ్వకపోవటం, అవసరమైన పనులు నీ చేయనివ్వకపోవటం, ఇవన్నీ బాధలతో పాటు ఎక్స్రేలో బాగా అరుగుదల ఉండాలి. డాక్టర్ గారు, ఎక్స్రేలో అరుగుదల అంటున్నారు, అంటే ఎంత మేర అరుగుదల ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని చేస్తారో? ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ఈ ప్రాబ్లం అక్కరవ్వదు అండ్ రికర్ అవ్వదు అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలా అనుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ నీ రీప్లేస్మెంట్ అనేది మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? అదే ఎంత మేర అరుగుదల ఉంటే డెఫినెట్గా అంటే స్టేజెస్ ఉంటాయి ఇందులో ఎక్స్రేలో. అలాగే స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజ్లో పూర్తిగా అరిగిపోయి పక్కకు జరిగిపోద్ది. స్టేజ్ 3 సివియర్ దగ్గర నుంచి స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 ఉంటేనే చేయాలి. స్టేజ్ 2 కూడా నీ రిప్లేస్మెంట్ చేయొద్దనే అంటాము. సో అరుగుదల బాగా కనిపించాలి అంటే ఎముక రాపిడి కనీసం 50% ఎక్స్రేలో, ఒక మోకాల్లో 50% ఎక్స్రేలో ఎముక ఆనుకుని ఉండి రాపిడి అవుతున్నాయి అన్నంత అరుగుదల ఉంటేనే ఈ ఆపరేషన్ చేయాలి అనేది. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ గురించి వింటున్నాం. ఇంతకుముందు ఎప్పుడో మనుషులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు రోబోట్స్ కూడా క్షణాల్లో చేసేస్తున్నాయని వింటున్నాం. అసలు నార్మల్ సర్జరీకి రోబోటిక్ ఆపరేషన్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఏది బెటర్ అంటారు? ఏది సజెస్ట్ చేస్తారు? సో నీ రీప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి రోబోటిక్ అనేది బేసిక్గా ఇవి చాలా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ తోటి ఏ సర్జరీ అయినా యాక్యురేట్గా చేయాలి, ఎంత వీలవుతే అంత యాక్యురసీతో చేయాలి. కాబట్టి ఈ నీ రిప్లేస్మెంట్లో ఇదొక యాంగిల్లో వేయాలి, ఇదొక యాంగిల్లోకి వేయాలి, ఇది ఇంతే కొయ్యాలి, ఇది ఇంతే వాషర్ వేయాలి అనేది అంకెల్తో సహా ముందు నావిగేషన్ చెప్పేది. రోబోటిక్ ఏంటంటే ఈ అంకెల్ అటు ఇటు కాకుండా అదే సర్జరీలో హెల్ప్ చేస్తుంది. పూర్తి సర్జరీ రోబోటిక్ చేయడం అనేది చేయదు. సర్జరీలో కటింగ్లో, నీ రీప్లేస్మెంట్లో రోబోటిక్ హెల్ప్ చేస్తుంది. ఈ రోబోటిక్స్లో 2 రకాలు. ఒకటేమో యాక్టివ్ రోబోటిక్, అంటే అది సిటీ స్కాన్ ముందు ఆ మనిషి తీసేసి అదే వచ్చి కటింగ్ అంతా చేస్తుంది. మా దగ్గర ఉన్నదేమో 2వ రకం, ప్యాసివ్ రోబోటిక్స్. ప్యాసివ్ రోబోటిక్స్ ఏంటంటే మా చేతిలోనే ఉంటుంది, మేము కూడా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అఫ్కోర్స్ అది దానికి వచ్చిన డైరెక్షన్స్ తోటి అది సర్జరీ చేస్తూ ఉంటుంది. సో కొంచెం మాకు ఎక్కువ ప్యాసివ్ రోబోటిక్ అనేది కొంచెం సేఫర్ అనిపించింది. బట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ప్యూర్గా యాక్యురేట్గా కట్ చేయడానికి బోన్ని అండ్ ఈ దాంతో యాక్యురసీ వల్ల కరెక్ట్గా ప్లేస్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ చేయడానికే ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, అక్యురసీ కాకుండా ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల పేషెంట్స్కి? ఫ్రాంక్గా యాక్యురేట్గా చేయటం వల్ల
వచ్చిన బెనిఫిట్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంతమందికి కొంచెం తక్కువ అనిపిస్తుంది. అలాగే దాని వచ్చే కాలం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సపోజ్ నీ రీప్లేస్మెంట్ 20 ఏళ్ళే వస్తుంది అంటున్నారు అనుకోండి, అది 20 కాదు 25 ఏళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, 25 కాదు 30 ఏళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కరెక్ట్గా అలైన్మెంట్ ఫామ్ చేశాం కాబట్టి ఎక్కువ కాలం ఇది మన్నే. లైక్ మనం ఎట్లాగైతే మన టైర్లు మార్చేటప్పుడు కంప్యూటర్ అలైన్మెంట్ తోటి మారుస్తే టైర్లు, లేదా కంప్యూటర్ అలైన్మెంట్ తోటి టైర్ని అలైన్ చేస్తే ఆ అలైన్మెంట్ కరెక్ట్ ఉండటం వల్ల బండికి సరిగ్గా నడవడం, ఎక్కువ కాలం ఆ టైర్లు కానీ ఆ బండి కానీ రావటం అనేది జరుగుతుంది. సేమ్ వే మీరు ఇందాక అడిగారు నీ రీప్లేస్మెంట్ తర్వాత నొప్పులు రావా అనేది. ఇందులో చాలా అసలు నొప్పులు రాకుండా ఉండకపోవడానికి కారణాలు, మనం ముందు నుంచి కూడా జాగ్రత్త సర్జన్ ఏంటంటే బాగా అవసరమైతే నేను నీ రీప్లేస్మెంట్ చేయాలి అనేది చేస్తేనే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. రెండోది కాంప్లికేషన్స్ ఏం రాకూడదు. అంటే ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా రాకపోతే సాధారణంగా వీళ్ళకి జీవితాంతం కనీసం 20-25 ఏళ్ళైనా ఈ నీ రీప్లేస్మెంట్ నొప్పులు లేకుండా వీళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ ఫెయిల్ అవ్వదు అనేది 20 ఏళ్ళ తర్వాత లూజ్ అయ్యే ఛాన్సు, ఈ 20 ఏళ్లలో ఎప్పుడప్పుడు రేర్ ఛాన్స్ ఇన్ఫెక్షన్ రావటం కానీ 20 ఏళ్ళు అయిన తర్వాత లూజ్ అవటం కానీ. సో అందరికీ లైఫ్ లాంగ్ రాదు. కానీ మేము చూసింది ఏంటంటే 50-55 కన్నా పైన ఉన్న వాళ్ళకి ఒక 100 మందికి ఆపరేషన్ చేస్తే అందులో 90 మందికి ఇది డెఫినెట్గా 25 ఏళ్ళు దాటే వస్తుంది. కానీ 10% మందికి ఇది 10 నుంచి 20 ఏళ్ళ మధ్యలో ఏదో ఒక కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 90-95% పీపుల్కి ఇది 20-25 ఏళ్ళు దాటే వస్తుంది అనేది చాలా మంచి రిజల్ట్, చాలా మంచి న్యూస్. రికవరీ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? అంటే సర్జరీ అయిన తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళ వర్క్స్కి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటారు, అండ్ ఎప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని సజెస్ట్ చేస్తారు? సో యావరేజ్ పేషెంట్ని తీసుకుందాం. చాలా మంచి వాళ్ళు కూడా, చాలా తొందరగా బాగుపడిన వాళ్ళు కూడా ఉంటారు. యావరేజ్ పర్సన్ హాస్పిటల్లో ఉండేది ఒక కాలు చేయించుకున్న వాళ్ళు 2 రోజులు, కొంతమంది 3 రోజులు ఉంటారు. చాలా ఫ్యూ పీపుల్ 24-36 అవర్స్లో వెళ్ళిపోతారు. 2 కాళ్ళు చేయించుకున్న వాళ్ళు 3 నుంచి 5 రోజుల మధ్యలో ఉంటారు హాస్పిటల్ స్టే. ఈ హాస్పిటల్లో ఉండగానే వీళ్ళు కొంచెం నడవటం, బాత్రూమ్కి వెళ్ళి రావటం వీళ్ళకి వచ్చిన తర్వాతే జనరల్లీ ఇంటికి పంపుతాము. ఇంటికి వెళ్ళిన తర్వాత జనరలీ 15 రోజులు హెల్ప్ తోటి, అది వాకరు, స్టిక్, యాజ్ వెల్ యాజ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక మనిషి సాయం జనరల్లీ తీసుకుంటారు. ఇండియాలో ఎవరో ఒకళ్ళు సాయం తీసుకుని వెళ్తారు. 15-20 రోజుల తర్వాత వాళ్ళు ముందు ఎలా ఉన్నారో అలా ఇంట్లో పనులు మెల్లిమెల్లిగా మొదలు పెడుతూ ఒక నెలకి దాదాపు అందరూ ఆపరేషన్ చేసిన ముందు స్టేజ్ కన్నా బాగుంటారు. ఒక నెల పడుతుంది అనుకోండి. బాగా నడవటానికి, పూర్తిగా నయమవటానికి 2 నుంచి 4 నెలల మధ్యలో పడుతుంది. డాక్టర్ గారు, ఆర్థోస్కోపీ అంటే ఏంటి డాక్టర్ గారు? సో నీ రీప్లేస్మెంట్ ఏమో మొత్తం కోత చేసి ఉన్న అరిగిపోయిన పార్ట్ తీసేసి కొత్త పార్ట్ వేయడం. ఆర్థ్రోస్కోపీ అంటే ల్యాప్రోస్కోపీ. ల్యాప్రోస్కోపీ కడుపుకి చేసేదంటే, ఆర్థ్రోస్కోపీ ఏమో మోకాలకు కానీ ఏ జాయింట్కి చేసినా అది ఆర్థ్రోస్కోపీ అంటాం. ఆర్థ్రోస్కోపీ రోల్ ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ ఇంజరీస్లో, అంటే మన మోకాళ్ళల్లో ఉన్న వాషర్ చిరిగిన, లేదా తరచుగా మనం వింటూ ఉంటాం ACL యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది చిరిగిన, ఈ 2 చిరిగి బాగా బాధతోటి ఉండి నడవటం కష్టమైనప్పుడు, లేదా మోకాలు స్లిప్ అవుతున్నప్పుడు, ఈ స్పోర్ట్స్ ఇంజరీలో ఉన్నప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా ఈ యొక్క మెనిస్కస్ని రిపేర్ చేయడం, లేదా ఈ ACLని రీకన్స్ట్రక్షన్ చేయడం అనే సర్జరీలు. అయితే మనం మాట్లాడే టాపిక్ అరుగుదల, మోకాల అరుగుదలలో ఆర్థ్రోస్కోపీ రోల్ ఏంటి అంటే, స్టేజ్ 3 సివియర్ ఏదైతే నీ రీప్లేస్మెంట్ ఉందో దానికి ముందున్న స్టేజులు ఎప్పుడైతే ట్యాబ్లెట్లతో కానీ ఎక్సర్సైజులతో కానీ నయం అవ్వట్లేదో, కొంతమంది ఇంజక్షన్లు కూడా తీసుకొని ట్రై చేస్తుంటారు, వీటికి ఎప్పుడైతే సరి అవ్వట్లేదు కానీ సివియర్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి స్కోప్ లోపలేసి ఆ జాయింట్ని వాష్ చేసి ఆ అరిగిపోయిన కార్టిలేజ్ని స్మూత్ చేస్తే వీళ్ళకి 50 నుంచి 60% నొప్పి తగ్గుతుంది. కానీ ఇది 6 నెలలు, సంవత్సరం, మ్యాక్సిమం 2 సంవత్సరాలే దీని బెనిఫిట్స్ ఉండే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ అరుగుదల ప్రాసెస్ మళ్ళీ మొదలై, సో ఇది టెంపరీగానే. కానీ ఎవరికైతే బాగా నొప్పి ఉంది కానీ అటు పూర్తిగా నీ రీప్లేస్మెంట్కి అవసరం లేదు అనే స్టేజ్లో ఉన్నవారికి ఆర్థ్రోస్కోపీ మోకాల నొప్పులకి పనిచేస్తుంది. శ్రీకర హాస్పిటల్లో న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకునే ముందు బ్రేక్ తీసుకుని కండక్టర్ గారు, శ్రీకర హాస్పిటల్లో న్యూ టెక్నాలజీ గురించి చెప్తారా? అయితే ముందు కూడా మొట్టమొదటి నుంచి కూడా 2006 నుంచి కూడా మనం నావిగేషన్ అనేది నీ రీప్లేస్మెంట్కి టెక్నాలజీ తెచ్చాము.
నావిగేషన్ అనేది కరెక్ట్ అంకెల్లో ఇంత కట్ చేయాలి, ఇంత కరెక్ట్ చేయాలి అనేది మనకి చెప్పేది. దాని తర్వాత 2017లో మా భారతదేశంలో 2వ స్థానంలోను అండ్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి రోబోటిక్స్ అనేది తేవడం జరిగింది. ఇప్పుడు 9 శ్రీకర హాస్పిటల్స్ ఉంటే అందులో 5-6 రోబోటిక్ తోటి నీ రీప్లేస్మెంట్ చేసే ఫెసిలిటీ ఉంది. అలాగే ఇప్పుడు కూడా నావిగేషన్ పాత టెక్నాలజీ కూడా మా దగ్గర 2 మెషిన్స్ ఇంకా ఉన్నాయి. నావిగేషన్తో కూడా చేస్తున్నాం. ఎవరైతే అంటే రోబోటిక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాస్ట్ వైజ్, కాబట్టి ఎవరైతే అంత కాస్ట్ పెట్టుకోలేము, కానీ ఇంకా రోబోటిక్ లాగా ఏదైనా వేరే టెక్నాలజీ ఉంటే అది దాంతో చేయించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి నావిగేషన్తో చేస్తూ ఉంటాము. అలాగే హిప్ రీప్లేస్మెంట్ అంటే తొంటి మార్పిడి కూడా నావిగేషన్తో చేసే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాము. ఈ నావిగేషన్గా హిప్ రీప్లేస్మెంట్లో ఇంకా రోబోటిక్స్ తోటి మేము ఇంట్రడ్యూస్ చేయలేకపోయాం, కానీ నావిగేషన్ తోటి అది కూడా కరెక్ట్గా బాగా ఉంది టెక్నాలజీను. పెద్దగా టైం తీసుకోవట్లేదు హిప్ రీప్లేస్మెంట్ చేయడానికి, తొంటి మార్పిడి చేయడానికి. కొద్దిగా కోవిడ్ వచ్చిన తర్వాత తొంటి అరుగుదల, ఎవాస్కులర్ నెక్రోసిస్ కేసెస్ ఎక్కువైనాయి కోవిడ్ వల్ల. అండ్ దీంతో హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన వాళ్ళు కేసెస్ కూడా ఎక్కువైనాయి. అదేమో సో అది అవసరమైన వాళ్ళకి వాళ్ళు ఎంచుకుంటే నావిగేషన్తో చేస్తున్నాం. ఇది టెక్నాలజీ దాకా వచ్చేటప్పటికి కొద్దిగా నంబర్ ఆఫ్ రోబోటిక్ మెషిన్స్, దాదాపు ఇన్ని మెషిన్స్ ఉండటం అనేది చాలా అరుదైన సందర్భం ఒక హాస్పిటల్ గ్రూప్ కింద ఇన్ని ఉండటం అనేది. ఎస్ డాక్టర్ గారు, హిప్ జాయింట్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఇందాక మీరు చెప్పినట్టుగా అరుగుదల ఎక్కువగా ఉన్న వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేసినట్టుగా హిప్ కూడా సేమ్ వర్తిస్తుందంటారా? అండ్ లేకపోతే వాళ్ళకు చాలా వీక్గా ఉండి అసలు ఏ పనులు చేసుకోలేని వాళ్ళకి ఈ సర్జరీ సజెస్ట్ చేస్తారా? లేదు, అది కూడా అంతే. బాగా నొప్పితోటి ఒక 200-300 మీటర్లు నడవలేని వాళ్ళకి, అలాగే హిప్ రీప్లేస్మెంట్లో ఏంటంటే మూమెంట్స్ అంటే తుంటి దగ్గర మూమెంట్ తగ్గటం వల్ల కూర్చోవడం అంటే సరిగ్గా ఇలా పూర్తిగా వాళ్ళు ఫోల్డింగ్ చేసి కూర్చోలేకపోవటము, కూర్చుని చోటు నుంచి లేవడం కష్టం అవడం. హిప్ రీప్లేస్మెంట్లో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే రాత్రిపూట అటు ఇటు తిరిగినప్పుడు మనం మంచం మీద పడుకున్నప్పుడు ఈ మూమెంట్స్ కూడా కష్టం అవుతూ ఉంటాయి. సో హిప్ రీప్లేస్మెంట్ కూడా దాదాపు తొంటి అరుగుదల బాగా తీవ్రంగా ఉండి ఆ నొప్పితో బాగా బాధపడేటోళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ చేయాలి. డాక్టర్ గారు, ఈ కొత్త టెక్నాలజీ వల్ల, ఇందాక మీరు షేర్ చేసిన ఆ టెక్నాలజీ వల్ల పేషెంట్స్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటారు? సో హిప్ రీప్లేస్మెంట్లో కూడా లెంత్ అంటే కరెక్ట్ ఎంత లెంత్ రావాలి, ఇంత యాంగిల్స్ రావాలి, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ తోటి అంకెలతో సహా 2-3 డిగ్రీలు అటు ఇటు తేడా కానీ 2-3 మిల్లీమీటర్లు అటు ఇటు తేడా కూడా లేకుండా చేసే టెక్నాలజీయే నావిగేషన్. సో నావిగేషన్ ఆ విధంగా కరెక్ట్ హిప్ రీప్లేస్మెంట్లో ఇంకా బాగా రీప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి హిప్ రీప్లేస్మెంట్కి బాగా అవసరం నావిగేషన్తో చేయడం అనేది. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా, ఆ ఇంప్లాంట్స్ ఎంతకాలం పనిచేస్తాయి? అంటే ఏంటి వాటి క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కొంతమంది చెప్తూ ఉంటారు ఇంప్లాంట్స్ ఎఫెక్ట్ అయ్యాయని. అలా ఉంటుంది అసలు నిజంగా? అది అపోహ మాత్రమేనా? లేదు, కరెక్ట్. హిప్ అంటే ఇంప్లాంట్ వేసినప్పుడు చెప్పాం కదా ఇందాక, ఎవరికొకరికి కొంచెం వాపు రావటం, కొంతమందికి ఇన్ఫెక్షన్ రావటం అనేది. సో అది ఇంప్లాంట్ వల్ల వచ్చింది అనేది. సరే, బాడీకి ఇంప్లాంట్కి పడకపోవటము, సర్జరీ టైంలో ఏదో ఒక ఈ ఎయిర్ వల్ల ఎక్స్పోజ్ అవటం, సో ఇవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఇవి తొలగించడానికే అన్ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం అన్ని టెక్నాలజీ కానీ మెడిసిన్స్ కానీ వాడుతూ ఉంటాం. డాక్టర్ గారు, ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు రికవరీ టైం చాలా ఎక్కువగా ఉంది అని వింటుంటాం. ఇందులో వాస్తవం ఎంత అంటారు? తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువ ఉంది, రికవరీ టైం తక్కువ ఉంది. ఎందుకంటే తొందరగా రికవర్ అవుతున్నారు. ఎందుకంటే ముందు నుంచే వీళ్ళకి నేను తొందరగా వర్క్కి వెళ్ళిపోవాలి, అలాగే ఎక్సర్సైజ్ ఇంతేనా, చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది, దాదాపు ఫిజియోథెరపీ ఒక పూట వచ్చి మిగతా టైం అంతా నేను తొందరగా చేసుకోవాలి, తొందరగా కోలుకోవాలనే ఆశ జనాల్లో ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా ఫాస్టర్ రికవరీ వైపే చూస్తూ ఉంటారు. డాక్టర్ గారు, మామూలుగా హిప్ సర్జరీ కూడా, ఈ సర్జరీలో కూడా రోబోటిక్ సర్జరీ ఉందంటారా? హిప్లో కూడా రోబోటిక్ ఉంది. హిప్లో కూడా రోబోటిక్స్ ఉంది, కానీ మాకు రోబోటిక్ కన్నా కూడా నావిగేషన్ ఎక్కువ యూస్ఫుల్ అనిపించింది హిప్ రీప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి. డాక్టర్ గారు, కొంతమంది ఆటలు ఆడుతూ లైక్ క్రికెట్ అవ్వచ్చు, రకరకాల ఆటల్లో గాయపడ్డ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఇంజురీస్ కూడా ఇది హెల్ప్ అవుతుందంటారా? రోబోటిక్ అండ్ నావిగేషన్ రెండు కూడా, నావిగేషన్ ఎస్పెషల్లీ డెవలప్ అయ్యింది ఏసీఎల్ రికన్స్ట్రక్షన్గా అన్నిటికీ. ఆ సాఫ్ట్వేర్లు ఒక్కోసారి ఇష్యూస్ ఇస్తున్నాయి, బట్ ఉంది ఏసీఎల్ రికన్స్ట్రక్షన్లో నావిగేషన్తో చేయొచ్చు అనేది ఉంది. శ్రీకర హాస్పిటల్లో స్పెషాలిటీస్ గురించి కాస్త డెప్త్గా చెప్తారా? ఒక ఆర్థోపెడిక్సే కాకుండా అన్ని శ్రీకర హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ అవ్వటము, అందులో దాదాపు ఒక 6-7 సెంటర్లో
క్యాత్ ల్యాబ్ ఉండటంతో సహా సో పూర్తి కార్డియాలజీ సర్వీసెస్ కూడా, ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్కి కూడా ఇది ముందు ఆర్థోపెడిక్ హాస్పిటల్గా కొంచెం స్టార్ట్ అయినా సరే మాకున్న పేషెంట్స్ అందరికీ కూడా వేరే హార్ట్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే ఆ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా, అలాగే ఐసీయూ లేకుండా కూడా హాస్పిటల్ ఉండదు కాబట్టి ఆ ఐసీయూ డెవలప్ చేయాలి అంటే మాకు అందరి స్పెషాలిటీస్, సో మా ల్యాప్రోస్కోపీ ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మా ఐసీయూ చాలా బాగుంటుంది, చాలామంది మా ఐసీయూలో ట్రీట్ అవుతారు, కార్డియాలజీ చాలామంది యాంజియోగ్రామ్లు యాంజియోప్లాస్టీలు, అలాగే మా మియాపూర్ హాస్పిటల్లో సిఏబీజీలు చేయించుకోవడం. సో ఒక కంప్లీట్ మల్టీ స్పెషాలిటీని కామన్ మ్యాన్ యావరేజ్ మిడిల్ క్లాస్కి అందుబాటులో చేయడానికి శ్రీకర హాస్పిటల్స్ని స్థాపించాం. డాక్టర్ గారు, ఆపరేషన్ తర్వాత ఆఫ్టర్ సర్జరీ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటారు, రీహాబిలిటేషన్ ఏ విధంగా ఉంటుంది? నీ రీప్లేస్మెంట్ తర్వాత ముఖ్యంగా ఉన్నది ఒకే ఒక ఎక్సర్సైజ్ అని అందరికి చెప్తూ ఉంటాం, అది మోకాలు చాపటం, దాన్ని క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాము. సో క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రేట్ లెగ్ రైజింగ్ 2 మెయిన్ ఎక్సర్సైజెస్. పేషెంట్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటే అసలు ఫిజియోథెరపీ వచ్చి చేసే అవసరం ఉండదు. ఒక 5% మంది ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ లేకుండా ఇవాళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు 1 month వస్తారు ఫిజియోథెరపిస్ట్, కొంతమందికి 15 days వస్తారు ఇంటికి. సో ఈ మంచి ప్రోగ్రామ్ ఒక 1 month చేసిన తర్వాత నార్మల్సీకి వచ్చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టే ఒక 2-3 days హాస్పిటల్లో ఉండి ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పూట ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వస్తారు. అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతారు. 2వ రోజు 3వ రోజు ఎవరు ఇంకో ఎక్స్టెండెడ్ ఫిజియోథెరపీ స్టేలో ఉండేటోళ్ళు దాదాపు ఎవరు లేరు. ఒక 15-20 daysలో మీరు ఎట్లా ఇంతకుముందు వర్క్ చేసేటోళ్ళు ఆ స్టేజ్కి వస్తారు. 1 monthకి బాగుంటారని ఇందాక కూడా చెప్పాను కదా. రోబోటిక్ సిస్టమ్స్ గురించి చెప్తారా డాక్టర్ గారు? శ్రీకర హాస్పిటల్స్లో ఏ విధంగా ఉంది? సో మాకు 6-7 సెంటర్స్లో 6 సెంటర్స్లో రోబోటిక్స్ ఉండటంతో ఈ నీ రీప్లేస్మెంట్ చేయటంలో అది కరెక్ట్ యాక్యురేట్గా కటింగ్ చేయటము, యాక్యురేట్గా ఇంత ఇన్సర్ట్ పెట్టడము, యాక్యురేట్ యాంగ్యులేషన్. సో యాక్యురసీ అండ్ ప్రిసిషన్ గురించి రోబోటిక్స్ ఒక 6 సెంటర్స్లో ఉంది. మేము కాస్టింగ్ వైజ్ కూడా రోబోటిక్స్కి చాలా హై ఛార్జెస్ ఏం లేవు. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్స్ చేసే సెంటర్గా శ్రీకర హాస్పిటల్స్ భారతదేశంలో యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో గుర్తింపు పొందింది. 6 సెంటర్స్లో రోబోటిక్స్ ఉన్నాయనేది మీరు గమనించాలి. డాక్టర్ గారు, యంగ్ ప్లేయర్స్కి ఏ విధంగా ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్స్ అనేవి? యంగర్ పీపుల్కి అంటే బిలో 60 ఉన్న వాళ్ళకి ఆక్సినియం అనేది సెరామిక్ ఇలా నల్లగా ఉంటుంది. ఈ సెరామిక్ అనే ఇంప్లాంట్ వేస్తాం, ఎందుకంటే ఇది అమెరికాలో US FDA అప్రూవల్ పొందొచ్చింది 30 years రావడానికి. ఇప్పుడు 30 years వచ్చిన పేషెంట్ ఇండియాలో కానీ ఎక్కడ లేరు. మేము చేసిన వాళ్ళు ఇంకా 20 years కూడా అవ్వలేదు, బట్ ల్యాబ్లో టెస్ట్ అయ్యి వస్తుంది. సో యంగర్ పీపుల్కి ఇది. ఎల్డర్లీ పీపుల్ 70 దాటిన తర్వాత వాళ్ళకి ఒకవేళ టైటానియం నైట్రేట్ గోల్డ్ వేసినా, లేదంటే ముందు నుంచి ఉన్న కోబాల్ట్ క్రోమ్ సిల్వర్ వేసినా, అంటే సిల్వర్ లాగా ఉంటుంది, కోబాల్ట్ క్రోమ్ స్టీల్ లాగా ఏది వేసినా వాళ్ళకి జనరలీ జీవితకాలము వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా 90-95% మందికి ఇది 20 ఏళ్ళు దాటే వస్తుంది. సో యంగ్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఆక్సినియం ప్రిఫర్ చేస్తాం. యంగ్ అంటే బిలో 60, బిలో 55 ఉన్న వాళ్ళకి. అబోవ్ 60, అబోవ్ 65 ఉన్న వాళ్ళకి ఏ ఇంప్లాంట్ అయినా కాస్ట్ని బట్టి వాళ్ళ పెట్టుకునే స్థాయిని బట్టి డిసైడ్ చేసినా ఏది చేసినా వాళ్ళు బాగుంటారు. డాక్టర్ గారు, ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి కేర్ తీసుకుంటారు అండ్ రోబోటిక్ సర్జరీ గురించి చెప్పారు. మరి అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ? అదర్ కంట్రీస్ నుంచి మాకు వచ్చేది తక్కువే, మాకు వచ్చే పేషెంట్స్ తక్కువే. కానీ వచ్చిన వాళ్ళకి మేబీ వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళకి ఈ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ ఉండటం కానీ, అలాగే వాళ్ళ స్టే కొంచెం ఎక్కువ ఉంటుంది. లోకల్గా ఉన్నవాళ్ళు ఇండియాలో వచ్చిన వాళ్ళు 2-3 రోజులకి వెళ్ళిపోతారు. వీళ్ళు 10 రోజుల దాకా ఉండాల్సి వస్తుంది, వారం 10 రోజుల దాకా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా గాయం మానిన తర్వాతే వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వాళ్ళ దేశంకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ స్టే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి దాదాపు ఆ పనికి వచ్చే ఫిజియోథెరపీ వాళ్ళు ఏదైతే కంప్లీట్గా బాగుపడతారో ఆ ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడ 10 రోజుల్లో చాలా మటుకు అయిన తర్వాతే వాళ్ళు వాళ్ళ దేశానికి మళ్ళీ తిరిగి వెళ్తారు. పేషెంట్స్ సేఫ్టీ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు డాక్టర్ గారు? పేషెంట్స్ సేఫ్టీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ నీట్గా ఉంటాము, అలాగే యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాము, అలాగే DVT డీప్ వీనస్ థ్రాంబోసిస్ ప్రొఫైలాక్సిస్ గురించి ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇవ్వటము, అలాగే మంచి ఫిజియోథెరపీ విత్ సపోర్ట్, సో దట్ సపోర్ట్ తోటి వాళ్ళు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆపరేషన్కి ముందు వాళ్ళ హార్ట్ కానీ పెద్ద టెస్ట్లు అన్నీ చేయటం, డోబిటమిన్ స్ట్రెస్ ఈకో, చాలామందికి అవసరమైతే యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. సో వాళ్ళు అన్ని విధాలుగా బాగున్నారు, ఆపరేషన్ తట్టుకుంటారు, బై అండ్ లార్జ్ 99% ఏం ప్రాబ్లమ్స్ రావు,
వాళ్ళ హెల్త్కి కానీ ఎనస్థీషియాతో కానీ ఆపరేషన్తో కానీ రావు అనుకుంటేనే ముందుకెళ్తాం. ఇది మేము తీసుకునే అతిపెద్ద జాగ్రత్త. అందరూ తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి ఇంకేమైనా వేరే నరాల ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతేనే సర్జరీ చేయటం బెటర్. రిస్క్ కొద్దిగా ఉంటే జనరలీ బై అండ్ లార్జ్ వద్దంటాం, నీ రీప్లేస్మెంట్ ఒకటి వద్దంటాం. డాక్టర్ గారు, నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా లేదా హిప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి డాక్టర్ గారు, అండ్ మీరు ఇచ్చే హెల్త్ టిప్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎప్పుడు కూడా ఇండియాలో కింద కూర్చోవడం అనేది చేస్తూ ఉంటాం. అది కింద కూర్చోవడం ఆపేయటం, ఒకవేళ ఇండియన్ టాయిలెట్ ఏమైనా వాడుతున్నా అంటే అది ఆపేయటం. లేడీస్ కానీ మెన్ కానీ గ్లూకోజమైన్ అని గుజ్జుపట్టే ట్యాబ్లెట్లు స్టార్ట్ చేయొచ్చు, అది సేఫ్. మీ అందరికీ తెలుసు, అమెరికా నుంచి కూడా మనం చాలాసార్లు తెప్పించితే ఏంటంటే మన దగ్గర కూడా అన్ని చోట్ల దొరుకుతుంది. ఇండియన్ గ్లూకోజమైన్ కూడా బాగుంటుంది. ఈ మోకాల్ ఎక్సర్సైజ్ అనేది మీకు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని మీరు యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా మీకు కనిపిస్తుంది. ఆ ఎక్సర్సైజ్ చేయటం, గ్లూకోజమైన్ వేసుకోవటం, కింద కూర్చోవడం ఆపేయటం. అలాగే ఏదో పనితో ఇంత నడుస్తే నొప్పి వస్తుంది, ఇంత నుంచుంటే నొప్పి వస్తుంది, అంత చేయకుండా ఆ మోకాల్ని కాపాడడం అనేది చేయాలి. దీన్ని యాడ్ చేస్తే ఆడవాళ్ళు మాత్రం కాల్షియం వేసుకోవడం అనేది 45-50 వాళ్ళ ఋతుస్రావాలు ఆగిపోయిన తర్వాత, మినోపాజ్ మొదలైన తర్వాత కాల్షియంను వారానికి ఒకసారి విటమిన్ డి వేయటం అనేది చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అటు నీ రిప్లేస్మెంట్కి ఇటు హిప్ రిప్లేస్మెంట్కి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు, అండ్ సర్జరీ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు, అండ్ డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.